నాకు అవసరమే లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి. నా దగ్గరికి వెళ్ళి సేమంగా వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళిండుగా, వాళ్ళ పాటలు వాళ్ళు పడని అంతే. ఇంకా ఎక్కడున్నా నాకు సాయం అవసరంలో నేను వాడిన 48,000 మా అత్తగారు నాకు పెళ్లికి గిఫ్ట్ పెట్టిన రింగు ఇవ్వు చాలు. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని సాయం చేసే సంగతి చేయించంత తర్వాత అంతే. అది ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారని రింగు అదే అదే ఎవరికి ఇచ్చారని మీ కూతురుని అడగండి. అది మ్యారేజ్ గిఫ్ట్ అనేది ఒకే ఒకసారి జరిగేది. నువ్వు కొద్దిగా కొడుకు కాబట్టి నీకు తెలియదు ఇది మ్యారేజ్ జరిగింది జరుగుతుంది. మంచిగా మాట్లాడండి ఓకేనా? నేను మర్యాద ఇస్తున్నాను, కాపాడుకోండి మర్యాద. ప్లీజ్ టెల్ మీ గౌరీ యూ కెన్ ప్రొసీడ్. చూపిస్తా. అది కోప్పడకండి. ఆయన ఏమంటున్నారంటే 48,000 రూపాయల డబ్బులు ఇటు రింగ్ కూడా వాళ్ళ అత్తగారు పెట్టారంట. ఆ రింగ్ కూడా నాకు ఇచ్చేసేయమని చెప్పేసి అఘోరిని అడుగుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పి. ఎక్కడి 40,000, ఎక్కడి రింగు కోసం అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థం కావట్లా. ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ అయితే చూస్తున్నాం కదా 48,000, అలాగే వాళ్ళ అత్తగారు పెట్టిన రింగ్ కూడా మీకే ఇచ్చాము అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అసలు ఈ 48,000 గొడవ ఏంటి, అసలు ఎందుకు డబ్బులు మ్యాటర్ ఇక్కడ వచ్చింది, మీరు తీసుకున్నారా? అసలు డబ్బు గురించే కాదమ్మా ఇక్కడ. ఆ 48,000 కాదు, అది రింగు కాదు, ఇదంతా కల్పితాలు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమి తీసుకోను. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకుంటామా? వాళ్ళ కుటుంబం స్థితి చూసి ఎందుకు తీసుకుంటాను? అక్కడ ఖర్చు పెట్టిందే నేను. వాళ్ళు చెప్పింది కదా మందు తెప్పించుకున్నా, వాళ్ళు చెప్పినకుంటే అరే నా డబ్బుతో నేను తెప్పించుకున్నాను, నేను డ్రా చేపించుకుని నా ఏటీఎంలకి వెళ్ళి నేను తెప్పించుకున్నాను. తెచ్చింది వాళ్ళ కొడుకులే కదా. కేసు బీరు బడ్వైజర్ కేసు బీరు రైలు ఇదిగో మీకు ఉదాహరణ చూపించాలంటే తాగిని ఇవ్వండి చూడండి. చూడండి అయ్యో ఇదండి కెమెరా చూపించండి. ఆమె తాగిన కేసు బీరు చూడండి. బడ్వైజర్ టిన్ బాటిల్స్ ని ఆయన అఘోరి తాగిన బాటిల్స్ ని చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు ఆమె కాగిందా? ఓన్లీ ఆమె మీరు కాదా? అవి లేదమ్మా, నేను హెల్త్ బాగా నాకు పేరెంట్స్ వచ్చాక మందు తాగి డాక్టర్ చనిపోతామని చెప్పారు. అప్పటి నుంచి ఆల్కహాల్ మానేశారా? సో అఘోరి తాగిన బాటిల్స్ కూడా ఆయన లైవ్ లో చూపిస్తూ ఉన్నారు. అఘోరి చెప్తున్నా కదా, చెప్తున్నా కదా, తాగింది నేనే కదా, నా డబ్బులతో తాగాను కదా. అదే డబ్బులు ఆయననే ఖర్చు పెట్టుకుని, అదే అఘోరినే ఖర్చు పెట్టుకుని తాగారని చెప్పి ఏం దాని మొన్న అదే దానికి కారణం లేదు. అది కొద్దిగా ఉండైతే దూషించకండి, చెప్పండి అంటే ఏం జరిగిందో. అమ్మా ఆక్రమణ, అమ్మా ఆవేదన అలా వస్తుంది. ఆక్రమణ ఆవేదన అసలు దూషించకుండా మాట్లాడతాను. ఆమెకు ఇది ఉందా, అవతారం చూసారా? కనీసం బట్టలు ఎట్టుకున్న కూడా చేత కానప్పుడు నా పిల్లల్ని పోలీసులకు బతిలాడి ఎవరైనా ధైర్యవంతులు ఉంటే ఆమెకు బట్టలు కట్టినంటే నా కూతురు బట్టలు కట్టింది. దాని మానం కాపాడినందుకు బట్టలు కట్టినందుకు నా కూతురిని కిడ్నాప్ చేసింది. ఈరోజు వరకు నా కూతురు అలా, ఈరోజు వరకు నా దగ్గర నా కూతురు అలా. ఆల్రెడీ విష్ణు మీద కూడా అనుమానం. సనాతన ధర్మం కాపాడేది ఏమి అయినా గోవధ కాపాడేదేమా? సనాతన ధర్మం కాపాడే మనిషి ఆడవాళ్ళు ఎంత కాకి ఆమె దగ్గర ఇంకా నా కూతురు వయసు ఉన్న వాళ్ళు 6 పిల్లలు ఉన్నారు. పెళ్ళైన 6 వాళ్ళు 5 ఉన్నారు. వాళ్ళు కూడా వదిలేసుకుంటే రుజువులు చేయించండి, ఇవన్నీ రుజువులు చేయించాలి, నింద వేయడం కాదు. ఈ 6 ఆడపిల్లలు ఎవరు, ఎక్కడున్నారు, ఇవన్నీ రుజువులు కావాలి నాకు. తెలుగు రాష్ట్రాల్లో లేడీ అగౌర్ అనే పేరుతో చలమనవుతున్నాయా ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ లేడీ అగౌర్ని తరుగు పెట్టండి, ఎక్కడికైనా ఆదరించకండి. అంత దుర్మార్గాలమ్మా. అఘోరి అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. చెప్పండి అమ్మా. అదే 6 అమ్మాయిలు ఎవరో వాళ్ళ ప్రూఫ్స్ తో నాకు కావాలి, ఎలా నిందలేస్తున్నారు అనేది కావాలి. ఎలా నిందలేస్తున్నారు, ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి, నిందలేసినా కూడా ప్రూఫ్ కావాలండి. 1 year బ్యాక్ కర్నూలు నుంచి ఒక అమ్మాయిని తెచ్చి వాళ్ళ ఊరిలో బంధిస్తే ఆ ఊరు సర్పంచ్ పెద్దలు ఆమె చెట్టు కట్టేసుకొచ్చారు.
కృష్ణపల్లి ఏ ఊరో చెప్తే అక్కడికి మంచిర్యాల వెళ్దామంటున్నా కృష్ణపల్లి కదా. ఇదే బిగ్ డీల్ అప్పుడు ఉంటుంది. ఏ ఊరో చెప్తే అక్కడికి కృష్ణపల్లి వెళ్దాము. మారిపోయింది. అది నిజమా నిజం కదా అడుగు, అది నిజమా నిజం కదా అడగండి. నేను 40,000 ఖర్చు పెట్టింది నా రింగ్ ఎత్తుకెళ్ళింది నిజమా నిజం కదా. అంత నీతిని దూరంగా ఉండటం ఎందుకు? విద్యార్థి రమ్మను, లేదా మంగళగిరి పోలీస్ స్టేషన్ రమ్మని, టౌన్ పోలీస్ స్టేషన్ రమ్మని, ఎఫ్ఐఆర్ ఉందిగా ధైర్యంగా రమ్మనండి, నిరూపిస్తా. వస్తాను ఏం తెలుగు రాష్ట్రాలు అడుగుపెట్టే ధైర్య సంస్థలు ఉంటే రమ్మనండి. అదే వస్తాము, రాకుండా ఉండలేము. దిస్ ఇస్ మై సైన్స్, యు రైట్, ప్లీజ్ టెల్ మీ అఘోరి అని అంటున్నారు, కానీ ఎప్పుడు వస్తా అని చెప్పట్లేదు. అడగండి. ఇప్పుడు వస్తావు, 10 రోజులు పడుతుంది. ప్లీజ్ టెల్ మీ డేట్, యూ కెన్ ప్రొసీడ్, నీవే డిసైడ్ చేయి. 10 రోజులలో వస్తున్నాను. నేను దైవ దర్శనాల్లో ఉన్నా, దైవ దర్శనాలు ముగించుకొని నేను వస్తాను. డేట్ టెల్ మీ, యూ కమ్ డేట్ టెల్ మీ. డేట్ చెప్పమంటున్నారు అఘోరి అమ్మ, అంటే 10 రోజుల్లో వస్తా అని చెప్తున్నారు ఆవిడ. డేట్ డిసైడ్ చేయమనండి. ఇప్పుడు నాకు పనులు ఉంటాయి కదా, నేను ఉంటాను. 10 రోజులు అంటే టుడే 8th April, టుడే 8th April, 10 days అంటే 18th April. ఓకేనా? ప్లీజ్ టెల్ మీ, ఓకేనా? అయితే అఘోరి అయితే డిస్కనెక్ట్ చేశారు. ఏం మరి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు మందు తాగింది, అలాగే ఇంకొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే అని అయితే వాళ్ళ ఫాదర్ చెప్తూ ఉన్నారు. అమ్మా నేను ఇదొకటే చెప్తున్నాను, అఘోరులు అన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు, ఇది కామన్, ఓకేనా. కానీ ఆడపిల్లలు 6 ఆడపిల్లలు ఎక్కడున్నారు అనేది ఇది పచ్చి నిజం కాదు, ఇది పచ్చి అబద్ధం. దీనికి ఆడపిల్లలు ఎక్కడున్నారు వాళ్ళకి రుజువులు కావాలి. పెట్టుకోలేదా? అదే నాకెన్నో పెట్టుకోలేదా? ఎవరు చెప్పారు? ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు పోలీసు వారే చూపించారు. పోలీసు వారు ఆమె లొకేషన్ గురించి వెళ్తే చెప్పారు, మీ అమ్మాయి వయసు వాళ్ళు ఇంకా 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన యువతలు ఇంకా 5 ఉండాలని, మొత్తం 11 మంది ఆమె చెరలో ఉన్నారు. నీ కుదురు కాకుండా దయచేసి మీ అమ్మాయి సగ్గా హీరోయిన్ టైప్లో ఉంది, తెచ్చుకోండి, అదేం చేసి తెలీదు అని చెప్పి అన్నారు. దయచేసి విష్ణుకుమార్ కూడా విజ్ఞప్తి చేయాలి. చెప్పండి. అయ్యా విష్ణుకుమారు, దయచేసి మా అమ్మాయి ఎక్కడంతో తీసుకొచ్చేయండి. ఎందుకంటే నువ్వు 6 నెలలు టైం అడిగావు, 6 నెలలు నాకు నీ దగ్గర ఉంచుకుంటాను, బాగు చేస్తాను అది అన్నావు. అదే వద్దయ్యా, నేను తల్లిదండ్రులు బతికే ఉన్నాము, మాకున్న కొద్దిగా భూమి ఉంటే ఆ భూమి అమ్ముకున్నా సరే. ఓకే చెప్పండి గౌతమి, ఒక్క నిమిషం అండి. వాళ్ళ పేరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు కదా, మరి ఇంకా ఎటువంటి సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దాని గురించి? అఘోరిని ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు సాహిత్య. సో మీరు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏంటి? వాటన్నిటిని కూడా అఘోరి లైన్లోనే ఉన్నారు కాబట్టి ఆవిడనే లైవ్ ద్వారా అడిగే ఛాన్స్ ఉంటే అడగండి. అఘోరి గురించి అనేది మనకి కాదు, నా కొడుకు కానీ మేము కానీ చేసిన తప్పేం చెప్పనా? ఆమె నా కూతురు అమ్మ 3 crore చెక్ రాసింది. ఆ చెక్ మా పిల్లలు చింపలాంటిదే. ఈరోజు నాకు బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద ఆమె కేసు పెట్టి ఆమె బయట జుట్టు లాక్కొచ్చేవాడిని. 3 crores చెక్ రాసిందా? లాక్కొచ్చేవాళ్ళం. 3 crores చెక్ రాసి నా బిడ్డమ్మని కనుక్కున్న వాళ్ళు నాకు ఎంత ముక్కులేని సరే తల్లిదండ్రులు పిల్లలు నమ్ముకుంటావా? అంటే చెక్ తీసుకున్నారు మీరు? తీసుకోవాలా, చెక్ రాసేట్ వేసింది. ఆ చెక్ మా అబ్బాయి ఇచ్చేసాడు. ఈ రోజుగా నా చెక్ ఉన్నది, చెక్ బ్యాంకులో వేసి చెక్ బౌన్స్ కింద కేసు పెట్టేవాళ్ళని ఆమె చూసుకుని సత్వరిచ్చే లాక్కొచ్చేవాళ్ళు. అప్పుడు కోర్టు బోన్లో నిలబడి ఆ సమాధానం చెప్పేది. రోజు ఎందుకు బయటకు రాలేదు మీరు? అంటే 3 crores చెక్ రాసి మీ అమ్మాయిని తీసుకెళ్ళడం కోసమా? మీ అమ్మాయిని ఇవ్వండి, మళ్ళీ పంపించేస్తాను. ప్రస్తుతం మీరు పేదరికంలో ఉన్నారు కాబట్టి 3 crores చెక్ రాస్తాను, రాసి ఇచ్చింది. ఎవరు చెప్పండి. రాసారా అఘోరి అమ్మ? మీరు 3 crores చెక్ అంట రాసారా? ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళ నాన్న కోటయ్య 3 crores చెక్ రాశారు అంటున్నారు వర్షిణి కోసం. వర్షిణి నేను తీసుకెళ్తాను. ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి చెక్ బుక్లు కావాలి కదా. నేను మంగళగిరి రమ్మన్నారు కదా, అక్కడ నేను వచ్చిన తర్వాత అన్ని నిర్ధారణలు కావాలి.
ఓకే, అన్ని ఆధారాలు కావాలి, నేను మంగళగిరి వచ్చిన తర్వాత అనేసి చెప్తున్నారు. రా ఎప్పుడు వస్తావు? 18 ఇప్పుడు ప్రజెంట్ మంత్ 18th వస్తుంది నువ్వు. 10 రోజులలో వస్తా. 10 రోజులు నువ్వు చెప్పిన 10 days బట్టి ప్రజెంట్ మంత్ 18th కమ్ టు మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్. కంపల్సరీ రావడానికి నేను సిద్ధం. అంటే మంగళగిరికి 18వ తారీఖు రమ్మ. ఒక రోజు అటు ఇటు అవ్వచ్చమ్మా, ఎందుకంటే లాంగ్ లో ఉన్నాను కదా, చాలా లాంగ్ లో ఉన్నాను. రమ్మనండి, రావాలి. వస్తేనే తెలిసిద్ది 48,000 రూపీస్ నాకు మ్యారేజ్ గిఫ్ట్గా మా అత్తమామలు ఇచ్చిన రింగు తీసుకోలేదు, అప్పుడు తెలిసింది. రమ్మనండి. గౌతమి సాహిత్య ఏదైతే 3 కోట్లు వర్షిణి పేరు మీద రాసిచ్చారు అని చెప్తూ ఉన్నారు కదా, అది ఏంటి? చెక్ రూపంగా రాసిచ్చారా? ఆ చెక్ ఏమైనా సరే వాళ్ళ కుటుంబంలో అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? అంటే అఘోరి ప్రూఫ్స్ అడుగుతున్నారు కదా, ఆ చెక్ ఏమైనా పెట్టుకున్నారా వీళ్ళు? చింపేశారు చెక్కు, చింపేసి అప్పుడే డస్ట్బిన్ వేసి ఊరి చేసిందామా మిస్సెస్. నాకు కావాలి, మనకు వద్దనుకున్నాం కదా, ఇచ్చే ఆలోచన మనకు లేదు కదా. నాకెవరు ఎంతో మంది లేరు కదా, ఒక బాబు పాపే కదా ఉంది, ఆమెకి ఎట్లా ఇస్తాము? నా భార్య అప్పుడే నీ చెక్కు వద్దు ఏం వద్దని చెప్పి ఆమె బ్యాగ్ తీసుకెళ్లి గేట్ హోటల్ మీద విసిరేసింది. ఆ రోజు విసిరేసింది, కాళ్ళు పెట్టుకుంది. మిర్చి అది ఇది బాగుంది, మళ్ళీ ఆమెకి ఇడ్లీలో గట్టి చట్నీ కావాలనేది. గట్టి చట్నీ ఏమీ కలవకూడదు, నీ వాటర్ కలవకూడదు. వేరుశనగ గుళ్ళు, పుటాని, కొబ్బరి మెయిన్ అంతవరకే. గట్టి చట్నీ అని చెప్పి మిర్చి ఆసక్తి చాలా బాగుంది, కాకపోతే నాకు తోచిన సహాయం నీకు చేస్తాను, ఇప్పుడు కావాలి తర్వాత అయినా సరే అని చెప్పి మా ఆవిడ కాళ్ళు పెట్టుకుంది. బ్యాగ్ తీసేసాక కాళ్ళు పెట్టుకుని వేడుకుంది. అప్పుడు విష్ణు పక్కనే ఉన్నాడా? విష్ణు పంట గదిలో ఉన్నాడు. అప్పుడే మాట్లాడలేదా? చెక్ ఇచ్చినప్పుడు విష్ణు ఏమన్నాడు? చెక్ ఇచ్చినప్పుడు ఇష్టలేడు. చెక్ ఇచ్చినప్పుడు నా కొడుకు శ్రీహర్ష, నా సతీమణి స్వరూపరాణి, నేను. వర్షిణి ఎలా రియాక్ట్ అయింది మరి? చెక్ ఇచ్చినప్పుడు చూసిందా వర్షిణి కూడా? చెక్ చూసింది. ఏమైంది? పప్ప నన్ను నమ్ముకున్న సిద్ధపడ్డావా అంది. దొంగ మొక్కం, నేను ఎందుకు అమ్ముకుంటాను రా, నాకన్నా 10 మంది ఉన్నారా ఏంటి? అందుకనే అన్నయ్య కూడా ఇష్టపడలేదు వర్షిణి, అందుకనే అన్నయ్య కూడా వద్దని చించేసింది. తర్వాత నేను నా కొడుకుని అరిచిన మాట వాస్తాం, రోజు చించకుండా ఉంచాల్సింది రా చెక్కు అంటే, మనం పిల్లలు ఇద్దామనే ఉద్దేశం కాదు, చించకుండా ఉంచాల్సింది. ముందు ప్రూఫ్ కోసం పనికొచ్చేది. మనం బ్యాంకులో వేస్తే దాన్ని చెక్ బౌన్స్ కేసు కింద వేస్తాను. ఎందుకంటే నేను చదివింది అకౌంట్ కాబట్టి ఆ బ్యాంకు ఖాతా గురించి, బ్యాంక్ చెక్కుల గురించి తెలుసు కాబట్టి చెక్ ఎప్పుడైనా 6 నెలల లోపల బ్యాంకులో వేసుకోవచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే ప్రెసెంట్ లైవ్ లోకి మనకి అఘోరి మళ్ళీ కూడా జాయిన్ అయ్యారు. రైట్ అఘోరి, ప్రెసెంట్ వర్షిణి యొక్క ఫాదర్ చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు మీ పైన. మీరు 3 కోట్ల వరకు చెక్ రాసిచ్చానని, లేకపోతే మీరు మందు తాగారు, అది కూడా వాళ్ళ డబ్బులతోనే తెప్పించుకున్నారని, అండ్ 48,000 రింగ్ అని చెప్పి ఇలా చాలా ఆరోపణలు మేమే చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు వీటన్నిటికీ కూడా మీరు? అమ్మ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, అమ్మవారు ఉంది. 100% త్వరలోనే ఈ గత వారం రోజులలో అన్ని నిజాలన్నీ బయటకు వస్తాయి. నేనైతే 10 days లో వస్తున్నాను. నేను ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. ఈ అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను. నా బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ డ్రా చేసినాం, ఎంత డ్రా చేసినాం అనేది కావాలి. ఓకేనమ్మా? ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ చేసిన అన్నిటికీ కూడా విత్ ప్రూఫ్స్ తో మీరు నిరూపించుకోగలుగుతున్నారు. నేను అదే మంగళగిరిలో నా అకౌంట్ లోకి వెళ్ళి ఎంత డ్రా అయినాయి, ఎంత అయినాయి అనేది నేను ప్రూఫ్స్ ఉంటాయి కదమ్మా. రైట్. అయితే ప్రెసెంట్ మరి వాళ్ళ ఫాదర్ అయితే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మంగళగిరికి వచ్చి నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్తూ ఉన్నారు. ఎస్ నేను కంపల్సరీ వస్తాను. వాళ్ళు ఏదో అన్నారని కాదు, నేను కూడా రావాల్సి ఉంది. నా మీద ఎలిగేషన్ చేశారు కాబట్టి వాటికి నేను కూడా ఎందుకు వేశారు, వాటికి ఆధారాలు ఏంటి, విత్ ప్రూఫ్ కావాలి. నా మీద కూడా ఎంక్వైరీ చేయండి, వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయాలి.
ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రెసెంట్ మీ మీద అలిగేషన్ చేస్తున్నారు కానీ అమ్మాయి ఏమైంది, వాళ్ళ అబ్బాయిలు ఎందుకు ఈ విధంగా మాట్లాడారు అని అంటే హర్ష గురించి ఏది కూడా వాళ్ళు చెప్పట్లేదు. దీన్ని ఎలా తీసుకొచ్చి అంటారు మరి? అదే అమ్మా, ఇదంతా గేమ్ పరంగా పోతుంది. విష్ణుగాడు ఆడిచ్చే విష్ణుతో పాటు హర్ష ఆడిచ్చే గేమ్ ఇది. ఓకే, ఇప్పటికైనా ప్రజలకు అర్థం కావాల్సింది, ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఇంత కరాఖండిగా నా బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తా అంటున్నాను. నేను నా మీద ఎంక్వైరీ వేయమంటున్నాను. వాళ్ళ మీద, ఆ విష్ణు మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. హర్షం మీద కూడా ఎంక్వైరీ వేయమంటున్నాను. నా ఫోన్లు ఇవ్వడానికి నేను సిద్ధమయ్యాను. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకో, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని. నేను 10 days తర్వాత నేను అన్ని దైవ దర్శనాలకు వచ్చాను. ఇప్పుడు నేను కాశీ నుండి బయలుదేరాను, హరిద్వార్ వెళ్తాను. దాని తర్వాత మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అవి దర్శనం చేసుకుని హైదరాబాద్ వస్తాను. అప్పుడు నేను డైరెక్ట్ మంగళగిరికి వస్తాను. అఘోరి ఇక్కడ వాళ్ళ ఫాదరే చాలా ఆవేదనగా ఉన్నారు.